నమస్కారం సుఖీభవకు స్వాగతం. నేడు పల్లె నుంచి పట్నం దాకా వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఊరు వాడ అంతటా విష జ్వరాల తాకిడి పెరుగుతోంది. సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని ప్రమాదకరమైన డెంగీ, మలేరియా వరకు రకరకాల జ్వరాలు ప్రబలుతూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి తదితర లక్షణాలతో మనిషిని క్రమంగా నిర్వీర్యం చేస్తూ చివరికి మృత్యుముఖానికి తీసుకెళ్తాయి. అయితే సకాలంలో సత్వరమే వైద్యం తీసుకోగలిగితే ఈ వైరల్ జ్వరాల బారి నుంచి తేలికగానే బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. వైరల్ జ్వరాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరాలే కనబడుతున్నాయి. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్లు చాలా చోట్ల ఇంటిల్లిపాదిని చుట్టబెట్టేస్తున్నాయి. వర్షాకాలం సహజంగానే వైరల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఎప్పుడూ ఉండే జలుబు, ఫ్లూ జ్వరాలకు తోడు గత కొద్ది సంవత్సరాలుగా మన ప్రాంతంలో మలేరియా, డెంగీ, చికున్గునియా వంటి జ్వరాలు ప్రబలుతూ ఉండడంతో జ్వరం పేరు వింటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్ద పెద్ద వైద్యాలు, చికిత్సలు అవసరమేం లేదు. ఇప్పుడు చాలా ఎక్కువగా కనబడుతున్నవి కూడా ఈ కేసులే. అలాగని మలేరియా, డెంగీ వంటి జ్వరాలను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇక వైరల్ జ్వరాల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అవి తీవ్రమైన జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు. ఇవన్నీ చాలామందిలో 1-2 రోజుల్లో తగ్గిపోతుంటాయి. కొంతమందిలో 3-4 రోజుల పాటు కూడా ఉండొచ్చు. వైరల్ జ్వరాలు అనేది యూజువల్లీ విష జ్వరాల్లో ఒక భాగం అండి. మనకి యూజువల్లీ సీజనల్ ఫీవర్స్ అంటారు కదా, ఆ రకంగా వస్తుంటాయి. వైరసెస్ అనేటివి బ్యాక్టీరియా లాగా, ఫంగై లాగా వైరసెస్ అనేటువంటివి కూడా కొన్ని క్రిమికీటకాలు. అవి దానివల్ల వచ్చేటువంటి జ్వరాలనే వైరల్ ఫీవర్స్ అంటారు. విష జ్వరాలను మన కామన్ లాంగ్వేజ్లో అంటారండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కానీ తీసుకోండి, డెంగ్యూ, మన జపనీస్ ఎన్కెఫలైటిస్, చికెన్ గునియా, ఇవన్నీ కూడా వైరల్ విష జ్వరాలు. ఫ్లూ జ్వరం అనేది ఒక వైరస్ వల్లే కాజ్ చేస్తుందండి. వైరల్ జ్వరాలు అనేది ఇన్ జనరల్ ఏ వైరస్ వల్ల వచ్చేటువంటి ఫీవర్ని కూడా వైరల్ ఫీవర్, వైరల్ జ్వరము అని అంటారు అనమాట. ఫ్లూ అనేది ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరస్ వల్ల కాజ్ చేసేటువంటి జబ్బుల్ని ఫ్లూ అంటారు. దాంట్లో మనకి జలుబు, దగ్గు, దాంతోపాటు జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలా వస్తుంటాయి అన్నమాట. సో ఫ్లూ ఫీవర్ అనేది మన వైరల్ ఫీవర్లో ఒక భాగం అన్నమాట. అలాగే జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే ఈ కాలంలో కొందరిని జ్వరాలు వేధిస్తుంటాయి. వీటిని సాధారణంగా విష జ్వరాలు అనేస్తుంటారు. కానీ వీటిలో వాటంతటవే తగ్గిపోయే సాధారణ వైరల్ జ్వరాలు కూడా ఉండొచ్చు. అలాగే తప్పనిసరిగా వైద్యపరమైన శ్రద్ధ, చికిత్స తీసుకోవలసిన మలేరియా, డెంగీ, చికున్గునియా వంటి జ్వరాలు ఉండొచ్చు. కాబట్టి సాధారణ జ్వరం రాగానే భయపడాల్సిన పని లేదు. కానీ ప్రతి జ్వరాన్ని సాధారణ వైరల్ జ్వరం అని కొట్టిపారేయకుండా జాగ్రత్తగా ఉండడం అవసరం. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒంటి నొప్పులు, మనిషి తీవ్రమైన బడలికతో లేవలేకుండా తయారు కావడం మొదలైనవి ఉంటాయి. ఫ్లూ జ్వరాల్లో పొడి దగ్గు, గొంతు నొప్పితో పాటు జ్వరం తీవ్రంగా 101 డిగ్రీల కంటే ఎక్కువగా కూడా ఉంటుంది. కొందరిలో ఒంటి మీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలు ఉండొచ్చు. ఈ జ్వరాలు తీవ్రంగా ఉన్న 3-4 రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. వీళ్ళు జ్వరం బాధలు తగ్గేందుకు పారాసెటమాల్ మాత్రలు వంటివి తీసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఏ రకమైన లక్షణాలు కూడా ఉండవండి, వచ్చి వెళ్ళిపోతుంటాయి. దాన్ని ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్ క్లియర్ కట్గా సిమ్టమ్స్ వస్తాయి. మైల్డ్ సిమ్టమ్స్ కానీ, మోడరేట్ సిమ్టమ్స్ కానీ, సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. అది ఎలాగంటే మనకి జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు రావడం, ఒళ్ళు నొప్పులతో పాటు తలనొప్పి, వీపులో నొప్పి, కండరాలంతా నొప్పి పుట్టడం, అండ్ ఆ జ్వరంతో పాటు తగ్గిన ఏ అవయవం అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ అవయవం దగ్గర సిమ్టమ్స్ రావడం,
లైక్ ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయితే జలుబు దగ్గులాగా రావడం, పొట్టలో పేగులు అవి ఇన్వాల్వ్ అయితే విరోచనాలు రావడం, ఇలాగా ఒక్కొక్క ఆర్గన్ సిస్టమ్ని బట్టి సిమ్టమ్స్ వస్తుంటాయి అనమాట. యూజువలీ ఫీవరు, హై గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్ అనేవి కామన్. ఆ హై గ్రేడ్ ఫీవర్ సింపుల్ 9900 నుంచి 102, 103, 104 వరకు కూడా వెళ్తాయి. వైరల్ జ్వరాలను మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి రోజులు గడుస్తున్న జ్వరం తీవ్రత తగ్గనప్పుడు వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. వైరల్ జ్వరాల మూలంగా ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా పరిణమించే వైరల్ జ్వరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ జలుబు లక్షణాలు, ఫ్లూ జ్వర లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో వచ్చింది జలుబా లేక ఫ్లూ జ్వరమా అన్నది తేల్చుకోవడం చాలాసార్లు కష్టంగా మారుతుంది. కానీ తేల్చుకోవడం మంచిది, ఎందుకంటే ఈ రెండు చాలా వరకు వాటంతట అవే తగ్గిపోయేవే అయినప్పటికీ కొద్దిమందిలో ఫ్లూ జ్వరం సమస్యాత్మకంగా మారుతుంటుంది. అందుకని తేడా తెలుసుకుని అవసరాన్ని బట్టి వైద్యుల్ని సంప్రదించడం అవసరం. ఫ్లూ జ్వరాలు రకరకాల ఫ్లూ వైరస్ల కారణంగా వస్తాయి. సాధారణంగా ఈ జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. ఫ్లూ జ్వరంలో గొంతు నొప్పి ఉంటే ఉండొచ్చు. జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. చాలామందిలో ఈ లక్షణాలు 2-3 రోజులు బాధించి అవే తగ్గిపోతాయి. కాబట్టి మొదటి 2-3 రోజులు పెద్ద చికిత్సేం అక్కర్లేదు. పారాసెటమాల్ మాత్రల వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే 3 రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తూ ఉంటే వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి. ఎందుకంటే కొద్దిమందిలో ఫ్లూ వైరస్ ఊపిరితిత్తులకు వ్యాపించి న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది. వైరల్ ఫీవర్స్ మామూలుగా సిమ్టమ్స్ రావచ్చు, రాకపోవచ్చు అండి. కానీ సిమ్టమ్స్ వచ్చిన వాటిల్లో ప్రమాదకరమైన వైరస్లు అంటే యూజువలీ వైరసెస్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే రావడం వాటికై అవి వెళ్ళిపోవడం జరుగుతాయి అన్నమాట. కానీ కొన్నిసార్లు ఆ వైరస్ వెళ్ళిపోయే ముందు కాజ్ చేసేటువంటి రియాక్షన్స్ ఇన్ ద బాడీ, డైరెక్ట్గా వైరస్ వల్ల కానీ వైరస్ కాజ్ చేసే ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇమ్యునలాజికల్ రియాక్షన్, దానివల్ల వచ్చేటువంటి లక్షణాల వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిమందికి సివియర్ ఇన్ఫెక్షన్ రావడం, సివియర్ రియాక్షన్స్ రావడం, దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయేసి ఐసీయూలో చేరడం, ఇలాగ వచ్చి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ డెంగ్యూ, మలేరియా అనేది 2 రకాల వేరే వేరే జ్వరాలండి. మలేరియా అనేది ప్రోటోజోవన్ పారాసైట్ కింద వస్తుంది. అది దానివల్ల ప్లాస్మోడియం అనేటువంటి పారాసైట్ కాజ్ చేస్తుంది. డెంగ్యూ అనేది విష జ్వరం, వైరల్ జ్వరం, అది వైరస్ వల్ల కాజ్ అవుతుందన్నమాట. సో మలేరియా కానీ డెంగ్యూ కానీ మనం బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ర్యాపిడ్ డయాగ్నోసిస్ కోసం కిట్ టెస్ట్ వచ్చినాయి అనమాట. దానివల్ల ఏంటంటే వితిన్ 1 or 2 hours మనకి డెంగ్యూ ఉందా లేదా, లేదంటే మలేరియా ఉందా లేదా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవి కాకుండా వ్యాధి నిర్ధారణ టెస్టులు కూడా ఉంటాయండి. అవి వచ్చేసేసి PCR టెస్టులు ఉంటాయి. అవి మనకు 24 hours రిపోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. వైరల్ జ్వరాలు ఎక్కువ కాలం కొనసాగిన కొద్దీ ఊపిరితిత్తులకు సమస్యలు పెరుగుతాయి. వృద్ధులు, హృద్రోగులు, మధుమేహులు, గర్భిణీలు, ఆస్తమా బాధితులు, పసిపిల్లల్లో ఫ్లూ జ్వరాల కారణంగా న్యూమోనియా వంటి తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి జ్వరం తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వాళ్ళు లక్షణాల ఆధారంగా డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి ఛాయలేమైనా కనబడుతున్నాయా అని పరిశీలిస్తారు. డెంగీ జ్వరంలో ఒంటి నొప్పులు, తీవ్రమైన ఒంటి నొప్పులు, కళ్ల వెనకాల నొప్పి మొదలైన లక్షణాలుంటాయి. చికున్గున్యా జ్వరాల్లో జ్వరం తాత్కాలికంగానే 1-2 రోజులే ఉండొచ్చు. కానీ జ్వరం తగ్గిన తర్వాత కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి జ్వరం విపరీతంగా ఉండి తలనొప్పి వంటి లక్షణాలున్నప్పుడు వచ్చింది సాధారణ వైరల్ జ్వరమా లేక డెంగీ, మలేరియా వంటిదా అన్నది తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. డెంగీ అనుమానం ఉంటే వెంటనే SS1 యాంటీజెన్ పరీక్ష చేయిస్తారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే అది డెంగీ జ్వరమా కాదా అనేది తేలిపోతుంది. అలాగే విపరీతమైన చలి, జ్వరం ఉంటే మలేరియాగా అనుమానించి
ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ RDT పరీక్ష చేస్తారు. దీని ఫలితం కూడా వెంటనే తెలుస్తుంది. సిమ్టమ్స్ని బట్టి పెయిన్ కిల్లర్స్ అవసరం ఉన్నప్పుడు వాడచ్చండి. యాంటీబయాటిక్స్ యూజువలీ వైరల్ ఫీవర్స్లో రోల్ ఉండదండి, ఎందుకంటే వైరసెస్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలకే పనిచేస్తాయి. సో వైరస్ జబ్బు ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ డాక్టర్ల పర్యవేక్షణలో అవసరం ఉన్నప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. కొద్దిమందిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండి ఆ వైరస్ వ్యాధితో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళల్లోనే యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. పేషెంట్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం సబబు కాదు. చాలా వరకు జలుబు కానీ గొంతు నొప్పి కానీ జ్వరం కానీ తక్కువ మోతాదులోనే వస్తుందండి. సివియర్గా అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాదు. సో దానికి మనం ఇంట్లోనే కొద్ది చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా పారాసిటమాల్ రోజుకి 3-4 సార్లు ట్యాబ్లెట్స్ తీసుకోవడం, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, హైడ్రేషన్ అంటే చక్కగా నీళ్ళు ద్రవ పదార్థాలు తాగడం, దాంతోపాటు పౌష్టికాహారం తీసుకోవడం. వీటితో పాటు మనకి ఇంట్లో ఉండేటువంటి పసుపు, పసుపుతో పాటు మిరియాలు, పాలు వేసి కషాయాలాగా తయారు చేసుకుంటే ఇటువంటి సాధారణమైన హోమ్ చిట్కాలు అంటారు చూడండి, ఇంట్లో చిట్కాలు అవి వాడుకోవచ్చు. బట్ పారాసిటమాల్ మనకి మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ వరకు అయితే ఇంట్లో ఇచ్చుకోవచ్చు. పరిశుభ్రత, మనం చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్క్ వాడుకోవడం, దాంతోపాటు చుట్టుపక్కల నీళ్లు చేరుకోకుండా, వాన నీళ్ళు కానీ మురికి నీళ్ళు కానీ చేరుకోకుండా మన ఇళ్ళ పరిసరాల చుట్టూ సాధ్యమైనంతవరకు దోమ కాటుకు గురవ్వకుండా ఉండడం, దోమల్ని నివారించడం, ఇటువంటివి చేసుకుంటే వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ. వైరల్ జ్వరాలు మనిషిని వణికించేస్తాయి. ముఖ్యంగా మలేరియా, డెంగీ జ్వరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. చలితో పాటు జ్వరం వస్తున్నప్పుడు, రోజు విడిచి రోజు జ్వరం వచ్చిపోతున్నప్పుడు దాన్ని మలేరియాగా అనుమానించాలి. ఇక డెంగీలో జ్వరంతో పాటు ఎముకలు విరిగిపోతున్నాయా అన్నంతగా నొప్పి ఉంటుంది. వేధించే వైరల్ జ్వరాల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్లో కొంచెం జలుబు చేసి గొంతులో నొప్పి మొదలై కాస్త ఒళ్ళు వెచ్చబడగానే మనలో చాలామంది యాంటీబయోటిక్స్ని, పెయిన్ కిల్లర్లను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఏ వైరల్ జ్వరానికైనా వెంటనే యాంటీబయోటిక్స్ని, పెయిన్ కిల్లర్లను వాడకూడదు. సాధారణ పారాసెటమాల్ మాత్రలు సరిపోతాయి. ఎందుకంటే కొన్ని వైరల్ జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. వీళ్ళు నొప్పి నివారణి మాత్రలు వాడితే అవి మరింతగా తగ్గి ఒంట్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే కొందరు జ్వరం వేగంగా తగ్గిపోవాలని స్టిరాయిడ్లు వాడుతుంటారు. అది కూడా సరికాదు. కొద్దిపాటి జ్వరం వస్తున్నప్పుడు పారాసెటమాల్ వాడుకుంటే సరిపోతుంది. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు సిట్రజిన్ వంటి సాధారణ యాంటీ హిస్టమిన్ మందులు, నేజల్ సెలైన్ చుక్కలు వాడుకుంటే సరిపోతుంది. నిత్యం 2 పూటలా ఆవిరి పట్టుకోవడం మరీ మంచిది. జలుబుకు మొదట్లో యాంటీబయాటిక్ మందులు అవసరం లేదు. ఇక గొంతు నొప్పికి ప్రత్యేకించి మందుల అవసరం ఉండదు. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని తరచుగా పుక్కిట పట్టడం, లేదా మార్కెట్లో లభించే యాంటీసెప్టిక్ లోషన్లు నీటిలో వేసుకుని పుక్కిట పడుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో గొంతు నొప్పి వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసేయకుండా ఒకసారి వైద్యులకు చూపించడం ఉత్తమం. డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సివియర్గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో దానివల్ల డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. డెంగ్యూ ఫీవర్లో జనరల్గా ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు సివియర్గా హైగ్రేడ్ టెంపరేచర్స్ ఉండటం, జనరల్గా 102, 103 కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండటం, సివియర్గా హెడ్ఏక్ అది ఉండటం, నెక్స్ట్ కళ్ళ చుట్టూతా కూడా బాగా పెయిన్స్ అవి రావటం, దీంతో పాటుగా బాగా పొట్టలో వికారం, తిప్పేయటం, వామిటింగ్స్ అవ్వటం, ఇలాంటి ప్రెజెంటేషన్స్ అన్నీ ఉన్నప్పుడు డెంగ్యూ అని అనుమానించాలి. ఇంతకుముందు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళలో కూడా సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకొక స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయిన వెంటనే సివియర్గా యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటుంది.
దానివల్ల సైటోకైన్ స్టామ్ లాగా ప్రెజెంట్ అయ్యి వీళ్ళల్లో సివియర్గా ఉండొచ్చు డెంగ్యూ. అలాగే డెంగ్యూలో 4 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి, డిఎన్వి, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4 అని. ఈ టైప్ 2 స్ట్రెయిన్ కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైప్ 2 స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా డెంగ్యూ ఫీవర్ సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. ఫీవర్ ఉండటం, దాంతోపాటుగా హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటంటే ముక్కులోంచి బ్లీడ్ అవ్వటము, చిగుళ్ళలోంచి బ్లీడ్ అవటం, స్కిన్ మీద అంతా పెటీకే అంటాం, చిన్న చిన్నగా ఎర్ర మచ్చల్లాగా రావటం. ఇవి కాకుండా సివియర్గా కడుపులో నొప్పి అది రావటం, బాగా కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోవడం అండ్ బాగా హెడేక్ ఉండటం. సో ఇలాంటి మేనిఫెస్టేషన్స్ అన్నీ ఉన్న వాళ్ళని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. వీళ్ళలో ఏమవుతుందంటే ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో ఉండే మేనిఫెస్టేషన్స్ అన్నిటితో పాటు ప్లాస్మా లీకేజ్ అంటే ఈ బ్లడ్లో ఈ రక్తనాళాల్లో ఉంటే బ్లడ్ నుంచి ఫ్లూయిడ్ అంతా అబ్డామిన్లోకి అంటే పొట్టలోకి ఊపిరితిత్తుల్లోకి ఫ్లూయిడ్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ ప్రెషర్ బాగా పడిపోవడం వల్ల ఈ కిడ్నీస్కి, లివర్కి వీటన్నిటికీ బ్లడ్ సప్లై బాగా తగ్గిపోయి దీనివల్ల అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ అంతా ఫెయిల్ అయిపోవడం, నెక్స్ట్ లివర్ డ్యామేజ్ రావటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఇది చాలా సివియర్ స్టేజ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ డయాగ్నోసిస్ చేయడానికి రకరకాల టెస్ట్లు ఉన్నాయి. అందులో ప్రైమరీగా ర్యాపిడ్ టెస్ట్లు. ఇవేంటంటే స్ట్రిప్ టెస్ట్ మెథడ్తో టెస్ట్ చేస్తాం. వీటిల్లో ఇమీడియట్గా 5 to 10 minutesలో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. దాంట్లో మెయిన్గా NS1 యాంటీజెన్ అనేది ఒక డిటెక్ట్ చేస్తారు. IgM, IgG యాంటీబాడీస్ కూడా డిటెక్ట్ చేస్తారు ఈ ర్యాపిడ్ టెస్ట్లో. అంటే దానిలో NS1 ఉంది అనేది కనుక వస్తే దాన్ని డెంగ్యూ ఫీవర్ కింద మనం తీసుకోవచ్చు. మళ్ళీ ఎలిసాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ కంటే కూడా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది బాగా ఇంపార్టెంట్. ప్లేట్లెట్స్ జనరల్గా 20,000 కంటే తక్కువ ఉంటే తప్పితే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అలానే ఈ మెయిన్గా మనం డెంగ్యూ షాక్లోకి వెళ్లకుండా చూసుకోవడం పేషెంట్ని. అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పడిపోకుండా, బ్లడ్ ప్రెషర్ పడిపోతుంటే కనుక ఫ్లూయిడ్స్ అవి ఇవ్వటం, ఇది బాగా ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ కంటే. జనరల్గా డెంగ్యూ ఫీవర్లో ప్రాణాంతకం అవ్వటం, డెంగ్యూ ఫీవర్లో డెత్స్ అవ్వటం, ఇవన్నీ కూడా ఎక్కువగా బీపీ పడిపోవడం వల్లే డెత్స్ అవుతాయి. ప్లేట్లెట్స్ పడిపోయి బ్లీడింగ్ అయ్యి డెత్ అవ్వడం అనేది చాలా రేర్. అండ్ ఈ స్టిరాయిడ్స్, ఈ పెయిన్ కిల్లర్స్ మాత్రం అస్సలు డెంగ్యూ ఫీవర్లో యూజ్ చేయకూడదు. డెంగ్యూ ఫీవర్లో మెయిన్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఇవ్వటం, అలాగే బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఈ యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్కి కానీ ఎలాంటి రోల్ లేదు డెంగ్యూ ఫీవర్లో. డెంగ్యూ జ్వరానికి ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో, యూఎస్లో, యూరోప్లో డెంగ్వాక్సియా అనే ఒక వ్యాక్సిన్ ఉంది. బట్ దానివల్ల వచ్చే రిస్క్ ఏంటంటే అది ఓన్లీ ఇంతకుముందు డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళకే ఇవ్వాలి. రాని వాళ్ళకి ఇస్తే వాళ్ళలో కొంతమందికి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ లాంటి ప్రెజెంటేషన్ రావటం, డెంగ్యూ ఫీవర్ సివియర్గా రావటం, ఇలాంటి రిస్క్లు వస్తున్నాయి. అందుకని అది ఇంకా కంప్లీట్గా అప్రూవ్ అవ్వలేదు. ఇంకొక వ్యాక్సిన్ ఏమో TAG 003 అనేది ఇంకా phase 3 ట్రయల్స్లో ఉంది. సో ఈ phase 3 ట్రయల్స్ అవి కంప్లీట్ అయ్యి హోప్ఫుల్లీ ఒక 4 నుంచి 5 ఏళ్లలో వ్యాక్సిన్ అనేది రావచ్చేమో. పిల్లల్లో కూడా డెంగ్యూ ఫీవర్ చాలా సివియర్గా ఉంటుంది. సో వాళ్ళకి రాకుండానే చాలా ముందే ప్రికాషన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎక్కువగా ఈవినింగ్స్ 6 తర్వాత బయటికి పంపించకపోవడమే బెటర్. నెక్స్ట్ ఈ డెంగ్యూ సీజన్ వరకు నెక్స్ట్ బయటికి పంపించిన ఇంట్లో అయినా కూడా ఫుల్ లెంత్ క్లోత్స్ అవి చేతులు కాళ్ళు అంతా కవర్ అయ్యేటట్టు వేయటం. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల్లో అంటే సంవత్సరం కంటే చిన్నపిల్లల్లో మాత్రం డెంగ్యూ ఫీవర్ బాగా సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. మస్కిటో రిపెలెంట్స్ అవి యూజ్ చేయడం, అలాగే నెట్, దోమతెరలు ఇలాంటివి యూజ్ చేయడం. నెక్స్ట్ పిల్లలకి కూడా ఫుల్ చేతులు కాళ్ళు కవర్ అయ్యేటట్టు ఫుల్ హ్యాండ్స్ బట్టలు అవి వేయటం. ఇంట్లో కూడా నీళ్లు ఎక్కువ రోజులు ఎక్కడైనా మనకు నిలుస్తున్నాయేమో చెక్ చేసుకొని, అంటే బకెట్స్లో కానీ నీళ్ళు అలా రోజుల తరబడి వదిలేస్తే వాటిల్లో కూడా ఈ దోమలు అవి పెరగచ్చు. సో అవి కూడా కవర్ చేసుకొని ఉంచుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. వైరల్ జ్వరాలకు చాలినంత విశ్రాంతి తీసుకోవడం ఒక మంచి పరిష్కారం. జలుబు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు వీలైనంత ఎక్కువగా ద్రవాహారాల్ని తీసుకోవాలి. మలేరియా, డెంగీ అనుమానం ఉంటే ముందు ఆ వ్యక్తికి దోమలు కుట్టకుండా చూడడం అవసరం. లేకపోతే వారిని కుట్టిన దోమలు ఇంట్లో ఇతరులను కుట్టడం ద్వారా వ్యాధి మిగతా వారికి సంక్రమించే అవకాశం ఉంది. ఇక వైరల్ జ్వరాలను నివారించుకోవడానికి దోమల్ని అరికట్టడం ఒక్కటే మన ముందున్న పరిష్కార మార్గం. ఇంటి చుట్టూ పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూడాలి. ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వారానికి ఒక్కసారైనా నీటిని మారుస్తుండాలి. ఇంట్లో కానీ వరండాల్లో కానీ వాడకుండా వదిలేసిన కుండలు, గిన్నెల్లో నీరు లేకుండా చూసుకోవాలి.
ఖాళీ పాత్రలను తప్పకుండా బోర్లించి ఉంచాలి. శరీరం నిండుగా దుస్తులు ధరించడం మేలు. కిటికీలకు తలుపులకు దోమతెరలు కట్టుకోవడం మంచిది. మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్, క్రీములు, లోషన్లు వంటి దోమ సంహారకాల సహాయాన్ని తీసుకోవచ్చు. మలేరియా జ్వరాలు ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీ మలేరియా మందుల్ని వేసుకోవడం ఉత్తమం. వైరల్ జ్వరాల విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్ష. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు 2-3 రోజులైన జ్వరం తీవ్రత తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి.